అంచనాలకు మించి వస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కు దారి తీసే రహదారులన్నీ నిండిపోతున్నాయి. ఈ ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించుకునేందుకు కొంతమంది బీహార్ వాసులు ఒక సాహసం చేసి ఈ ఆధ్యాత్మిక యాత్రను గొప్ప అనుభూతిగా మార్చుకున్నారు. ఇంతకీ ఆ సాహసం ఏంటంటే, బల్లియాలోని కొత్వా నారాయణపూర్ వద్ద గంగా నదిపై మను అనే వ్యక్తి పడవ నడుపుతూ ఉంటాడు. రోడ్లు, రైళ్లు రద్దీగా ఉండటంతో ప్రయాగ్రాజ్ చేరుకోవటానికి పడవ ఉపయోగించాలని అతని ఆలోచన. దీనికి మరికొంతమంది కూడా అంగీకరించటంతో సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు. బీహార్ లోని బక్సర్ జిల్లాలోని కమారియా గ్రామానికి చెందిన మను చదూరి, సుమంత్, సందీప్, సుఖ్దేవ్, ఆడు, రవీంద్ర, రమేష్ లతో కూడిన ఈ బృందం ఫిబ్రవరి 11న మోటార్ పడవలో బయలుదేరారు. బక్సర్ నుండి ప్రయాగ్రాజ్ వరకు గంగా నది వెంబడి 275 కిలోమీటర్లు ప్రయాణించారు. నావిగేషన్ కోసం గూగుల్ మ్యాప్లను ఉపయోగించడంతో రాత్రి సమయంలో సురక్షితంగా నావిగేట్ చేయగలిగారు. అవసరమైన ఆహార సామగ్రి, భద్రత కోసం అదనపు ఇంజన్తో ప్రయాణించారు. ఇద్దరు పడవ నడుపుతుంటే మిగిలిన వారు విశ్రాంతి తీసుకునేవారు. దాదాపు 45 గంటల ప్రయాణం తర్వాత ఫిబ్రవరి 13న వారు మేళా జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. సంగమంలో పవిత్ర స్నానం చేసి తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. పెట్రోల్ తో సహా ప్రయాణానికి ఖర్చు దాదాపు 20,000 అయ్యింది. తమ జీవితంలో ఇదో మరుపురాని యాత్ర అంటూ ఆనందం వ్యక్తం చేశారు.